Hello friends, welcome to Blooming Flowers. This is Sarda and now we are going to discuss on the topic long distance transport of water in plants. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనం ఎర్లియర్ స్టడీస్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. అదేంటంటే ఒక ప్లాంట్ ట్విగ్ని తీసుకొని దాన్ని ఒక కలర్డ్ వాటర్లో ఇలా ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్టెమ్ని కట్ చేస్తే దాని లోపలంతా కలర్డ్గా ఉంటుంది. సో ఇట్ షోస్ దట్ వాటర్ మూమెంట్ అనేది ఇక్కడ జరిగింది అని చెప్పి. ఆ వాటర్ మూమెంట్ దేనివల్ల జరిగిందని చదువుకున్నాం, వాస్కులర్ టిష్యూస్, దట్ ఈస్ జైలం అని చెప్పి మనం చదువుకున్నాం. నౌ వీ స్టడీ ఫర్దర్ టు అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ వాటర్ మూమెంట్ ఇన్ ప్లాంట్స్. లెట్స్ గో అండ్ స్టడీ. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ మీన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ టు ద లాంగ్ డిస్టెన్సెస్. అంటే ఒక టాల్ ప్లాంట్ తీసుకుంటే దాంట్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రమ్ బాటమ్ రూట్స్ నుంచి అపెక్స్ ఆఫ్ ద ట్రీ వరకు వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది, దాని మెకానిజం ఏంటి అనేది మనం ఇక్కడ ఈ టాపిక్లో చూస్తాం. ఈ యొక్క ప్రాసెస్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనే ప్రాసెస్ అనేది డిఫ్యూజన్ ద్వారా జరగదు. బికాస్ డిఫ్యూజన్ ఈజ్ అ స్లో ప్రాసెస్ అండ్ ఈ డిఫ్యూజన్ అనేది మన షార్ట్ డిస్టెన్సెస్ లైక్ ఇన్ ప్లాంట్స్ లైక్ విత్ ఇన్ ద సెల్ ఆర్ విత్ ఇన్ ద టిష్యూస్లో అయితే షార్ట్ డిస్టెన్సెస్లో మాలిక్యూల్స్ కానీ వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ చేయడానికి షార్ట్ డిస్టెన్సెస్లో అయితే డిఫ్యూజన్ ప్రాసెస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. అండ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనేది డిఫ్యూజన్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ప్రాసెస్. And if you take example, if you take a tall plant and in that water transport is by the diffusion process, it takes a few years to complete the water movement in that tall plant. సో అందుకని చెప్పి దీనికి ఒక స్పెషల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. సో దట్ ఈస్ ద వాస్కులర్ సిస్టమ్, ద xylem. Xylem and phloem are the two vascular tissues that help in the transporting food materials and water materials to the whole plant, and that process is called the translocation. And ఈ వాటర్ అండ్ మినరల్స్ కానీ ఫుడ్ కానీ మాస్ ఆర్ బల్క్ ఫ్లో సిస్టంలో అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. జైలం అయితే కనుక వాటర్ని, ఫ్లోయం అయితే కనుక ఫుడ్ మెటీరియల్స్ని. ఫోటోసెన్సిస్ ద్వారా లీవ్స్లో తయారైన ఫుడ్ని ఆ ఫ్లోయం అనేది ఫ్రమ్ రూట్ టు ద టాప్ ఆఫ్ ద ప్లాంట్ వరకు ఫుడ్ని అందిస్తుంది. అండ్ జైలం అయితే కనుక వాటర్ని with water and also dissolved mineral salts and organic nitrogen hormones అన్నీ ఇవన్నీ వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నాయి. ఆ వాటర్ని జైలం అనేది ఫ్రమ్ రూట్ టు ద ఎపెక్స్ ఆఫ్ ద ప్లాంట్ విత్ ఇన్ ద స్టెమ్ ఆర్ విత్ ఇన్ ద లీవ్స్ని ఇలా పంపిస్తుంది జైలం అనేది. అండ్ ఇక్కడ చూస్తే టీఎస్ ఆఫ్ ద స్టెమ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద స్టెమ్ చూస్తే ఇక్కడ నేను ఒక వాస్కులర్ బండిల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను. దిస్ ఈస్ ద ఫ్లోయం, this is the xylem and this is the cambium. This is the normal vascular bundle and not only this is the one of the vascular bundle, this is one of the vascular bundle that I have shown. There are many types of vascular bundles with different structures. This is one of the normal structure I have drawn here. How do plants absorb water? It absorbs water through its roots. ప్లాంట్స్ రూట్స్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో అందుకనే లీవ్స్ మీద కాకుండా వాటర్ని సాయిల్ ఉన్న ప్లాంట్ దగ్గర మనం పెడతాం. సో రూట్స్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. నాట్ ఓన్లీ ద వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ అలాంగ్ విత్ ద మినరల్ సొల్యూట్స్ అండ్ న్యూట్రియంట్స్ని మినరల్స్ని వాటిని కూడా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి. అండ్ ఇట్స్ అబ్జార్ప్షన్ ఈజ్ టేకెన్ బై ద ఇట్స్ రూట్ హెయిర్స్. అండ్ ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది జరిగేది ప్యూర్లీ బై డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అండ్ వన్స్ వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై రూట్ హెయిర్స్ ఇట్ మూవ్స్ టు డీపర్ ఇన్ టు ద రూట్ లేయర్స్ డీప్గా వెళ్ళి వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో అలా వాటర్ మూమెంట్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. దట్ ఈస్ అపోప్లాస్ట్ పాత్వే అండ్ ద సింప్లాస్ట్ పాత్వే. అపోప్లాస్ట్ మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది ఓన్లీ ద సెల్ వాల్స్లో మాత్రమే జరుగుతుంటుంది. ఈ వాటర్ మూమెంట్ అనేది ఓన్లీ అంటే సెల్ వాల్ నుంచి సెల్ వాల్కి అలా వాటర్ మూమెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ బ్యారియర్ టు ద వాటర్ మూమెంట్. ఆ వాటర్ మూమెంట్ అవ్వడానికి అపోప్లాస్ట్లో ఎలాంటి సబ్స్టెన్సెస్ అనేవి ఉండవు హెల్ప్ చేయడానికి. ఓన్లీ ఇట్ ఫ్లోస్ బై మాస్ ఫ్లో లేదా బల్క్గా వాటర్ అనేది మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సెల్ వాల్ టు సెల్ వాల్ మాత్రమే వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంటుంది. అండ్ ఈ వాటర్ మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే బై అదెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్. అంటే అదెసివ్ అంటే ఏంటి,
ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్సెస్లో ఉంటే దాన్ని అదెసివ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదెసివ్కి గ్లాస్ అండ్ వాటర్ అనేది గ్లాస్లో ఎలా ఉంటుంది, సో గ్లాస్ అనేది ఒక సబ్స్టెన్స్, వాటర్ అనేది ఒక సబ్స్టెన్స్. సో ఈ రెండు ఎలా ఉంటాయో అన్లైక్ సబ్స్టెన్సెస్ అని లైక్ సబ్స్టెన్సెస్ అని అంటారు కదా, అట్లా. అండ్ అదెసివ్ ప్రాపర్టీ అనేది అన్లైక్ సబ్స్టెన్స్ అండ్ కోహెసివ్ ఇస్ నథింగ్ బట్ ద లైక్ సబ్స్టెన్సెస్. అలా హెన్స్ మాస్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది అదెసివ్ అండ్ కోహెసివ్ ప్రాపర్టీస్లో మనకి వాటర్ మూమెంట్ అనేది అపోప్లాస్ట్లో జరుగుతుంది. ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే అపోప్లాస్ట్ పాత్వే అనేది ఇక్కడ నేను బ్లూ కలర్లో చూపించాను. అండ్ ఈ సెల్ వాల్స్లోనే జరుగుతూ ఉంటుంది చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో మొత్తం ఈ యారో మార్క్స్తో చూపించాను. అపోప్లాస్ట్ మూమెంట్ అనేది వాటర్ మూమెంట్ ఎక్కువగా సెల్ వాల్స్ టు సెల్ వాల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సింప్లాస్టిక్ సిస్టమ్. సింప్లాస్టిక్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రోటోప్లాస్ట్. అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్కి ఎలా కనెక్ట్ అయినాయి, ఆ ఇంటర్ కనెక్టెడ్ దగ్గర ప్లాస్మోడెస్మేటా అనే ఓపెనింగ్స్, ఈ ఓపెనింగ్స్ని ప్లాస్మోడెస్మేటా అంటారు. ఈ ఓపెనింగ్స్ ద్వారా వాటర్ మూమెంట్ అనేది విత్ ఇన్ ద సెల్స్లో జరిగితే కనుక దాన్ని సింప్లాస్ట్ మూమెంట్ ఆఫ్ వాటర్ అంటారు. సో అండ్ ఎక్కువగా రూట్స్కి ఏంటంటే అపోప్లాస్ట్ ద్వారానే మనకి వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది, బికాస్ ద కార్టికల్ సెల్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ ఎండోడర్మిస్కి వచ్చేటప్పటికి వాటర్ మూమెంట్ అనేది అపోప్లాస్ట్ ద్వారా అస్సలు జరగదు, బికాజ్ ఇక్కడ కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేది 2 సైడ్స్లో మనం చూస్తున్నాం. ఈ కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి వాటర్ రెసిస్టెన్స్, బికాజ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సూబరిన్ అనే మ్యాట్రిక్స్తో తయారు చేసి ఉంటుంది. సో వాటర్ మూమెంట్ అనేది ఇక్కడ ఇంపర్వియస్ అంటే రెసిస్టెంట్ అనమాట. సో అపోప్లాస్ట్ అనేది ఇక్కడ జరగదు. ఈ వాటర్ మూమెంట్ అనేది అపోప్లాస్ట్ జరిగేది కాస్త ఎండోడర్మిస్ దగ్గరకు వచ్చేటప్పటికి వాటర్ మూమెంట్ అనేది సింప్లాస్ట్గా మారిపోతుంది. అంటే వాటర్ మూమెంట్ అనేది విత్ ఇన్ ద సెల్స్లోకి వచ్చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సింప్లాస్ట్గా మారిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అనేబుల్ టు పెనెట్రేట్ ద లేయర్, సో దే ఆర్ డైరెక్టెడ్ టు వాల్ రీజన్స్. The water then moves through the symplast and again crosses the membrane to reach the cells of xylem. And again సింప్లాస్ట్గా వెళ్ళిపోయి తర్వాత xylem సెల్స్కి రీచ్ అవుతూ ఉంటుంది. And the movement of the water through the root layers is ultimately symplastic in the endodermis. And వాటర్ మూమెంట్ అనేది రూట్ లేయర్స్లో ఎండోడర్మిస్కి వచ్చేటప్పటికి సింప్లాస్ట్లోనే జరుగుతుంది, అపోప్లాస్ట్ జరగదు, బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాస్పేరియన్ స్ట్రిప్స్. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ రూట్ హెయిర్ నుంచి వాటర్ మూమెంట్ అనేది xylem వరకు ఈ 2 వేస్ చూస్తున్నాం, అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్ అనమాట. ఈ అపోప్లాస్ట్ అయితే కనుక సెల్ వాల్ నుంచి ఇంకో సెల్ వాల్కి వాటర్ మూమెంట్ అనేది xylem వరకు ఎలా రీచ్ అయింది. అండ్ సింప్లాస్ట్ అయితే కనుక విత్ ఇన్ ద ఇంటర్ కనెక్టెడ్ సెల్స్ అనేది రూట్ హెయిర్ నుంచి xylem వరకు ఎలా మూవ్ అయ్యిందో ఇక్కడ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద బ్లూ కలర్డ్ ఈజ్ కాస్పేరియన్ బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ ద ఎండోడర్మిస్ హియర్. And this is the xylem where the water is to be transferred from the roots to the xylem, and these are all the passage cells, and this is the only way that water and other solutes that can enter the vascular cylinder, that is xylem. యంగ్ రూట్స్లో అయితే వాటర్ అనేది డైరెక్ట్గా xylem వెజల్స్కి లేదా ట్రాకేట్స్కి డైరెక్ట్గా వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ కొన్ని ప్లాంట్స్కి అయితే అడిషనల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ అవ్వడానికి కొన్ని అడిషనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ అయినది మైకోరైజా. మెనీ ప్లాంట్స్ ఎస్పెషల్లీ ట్రీస్ హ్యావ్ ఫంగై లొకేటెడ్ ఇన్ ఆర్ ఆన్ దర్ రూట్స్ ఫార్మింగ్ అసోసియేషన్స్ కాల్డ్ మైకోరైజాస్. ఇక్కడ చూసినట్టయితే ప్లాంట్ అండ్ రూట్స్ దగ్గర మైకోరైజా అనేది కనెక్ట్ అయి ఉన్నాయి. ఇట్లా ఈ మైకోరైజా అనేది ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వాటర్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసి ప్లాంట్కి ఇస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఉన్న ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అన్నీ ఈ మైకోరైజాకి ఇస్తుంది. సో ఇన్ ఈ రిలేషన్షిప్ both are benefited by taking the nutrients from the plant. Mycorrhiza is benefited, and by giving the water and other minerals to the plant, plant is also benefited. So both are benefited. So this relationship is called mutualism. And కొన్ని ట్రీస్లో అయితే కొన్ని ట్రీస్ దగ్గర పూర్ సాయిల్స్ అంటే సాయిల్స్లో ఏం లేకుండా ఉన్నట్టయితే కనుక ఈ మైకోరైజా అనేది వాటికి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఆ ప్లాంట్స్కి. అండ్ కొన్ని ప్లాంట్స్ అయితే కనుక
మైకోరైజా లేకుండా అసలు సర్వైవ్ కాలేవు. అలాంటివి కొన్ని ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైనస్ అనమాట. పైనస్ అయితే గనక పైనస్ ట్రీస్‌కి మైకోరైజా అనేది లేకుండా అది అసలు సర్వైవ్ కాలేదు. వాటర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఏ ప్లాంట్. Till now we have studied that water movement from roots to the vascular tissue, that is xylem. Now we have to understand the water movement to the upper parts of the plant. How water is transported to the upper parts of the plant, and for what is the energy that is provided for, that is the root pressure. Root pressure is the force that drives water and nutrients into the xylem upwards through plants. రూట్ ప్రెషర్ అనేది ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి వాటర్ని కానీ మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ అబ్జార్బ్ చేసుకొని జైలంకి అదే ఫోర్స్తో పంపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద గ్రావిటీ డిఫైనింగ్ ఫోర్స్, మీన్స్ ఇట్ ఈస్ అగ్నెస్ట్ ద గ్రావిటీ. సో ఆ అగ్నెస్ట్ ద గ్రావిటీ అనేది పంపించాలంటే సో మచ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అలౌడ్ బై ద రూట్ టు transport the water through the xylem to all parts of the plant, that is the branches, stems, or like that. Root pressure is generated by the osmotic pressure, and osmotic pressure తో జనరేట్ అవుతుంది. అండ్ ఫర్ దిస్ an experiment is conducted to demonstrate the root pressure. That is, ఫస్ట్ మనం ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని దాన్ని సింపుల్గా కట్ చేయాలన్నమాట. గ్రౌండ్ లెవెల్లో కట్ చేయాలి. ఇలా ఒక ప్లాంట్ పాట్ ఇది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కట్ చేయాలి. వాట్ ఈస్ సీన్ ఇట్ ఈస్ అప్పుడు మనం ఏం చూస్తామంటే వాటర్ అనేది గషింగ్, అంటే వాటర్ అనేది బయటికి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడైతే ప్లాంట్ అనేది మనం కట్ చేసామో అక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఊజ్ అవుట్ అవుతుంది. సో దిస్ హ్యాపెన్స్ డ్యూ టు రూట్ ప్రెషర్. రూట్ ప్రెషర్ అనేది ఉంది అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. And the effect of root pressure is observable in the morning when evaporation is low. మార్నింగ్ టైంలో ఎవాపరేషన్ అనేది లోగా ఉంటుంది. సో వాటర్ అనేది ఏమవుతుందంటే లిక్విడ్ ఫామ్లో ఎక్కువగా వాటర్ అనేది బయటకి డ్రాప్లెట్స్ ఎక్కువగా లీవ్స్ యొక్క వీన్స్ బయటకి కానీ అట్లా ఎవాపరేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల వాటర్ డ్రాప్లెట్స్ అనేది మనకి ఆ వీన్స్ చుట్టూతో మనకు కనిపిస్తాయి. అది ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఎలా వస్తాయంటే బై స్పెషల్ ఓపెనింగ్స్ ఆఫ్ వెయిన్స్ నియర్ ద టిప్స్ ఆఫ్ లీవ్స్ కానీ గ్రాస్ కానీ అట్లా. మార్నింగ్ చూసినట్టయితే ఎక్కువగా ఇవి ఎక్కడంటే వింటర్ సీజన్లో మనం ఇది చూస్తూ ఉంటాం. గ్రాస్కి ఇక్కడ మనం ఫిగర్ చూసినట్టు ఈ గ్రాస్ అనేది ఉంటే దాని చుట్టూతో వాటర్ డ్రాప్లెట్స్ కానీ ఇట్లా ఎక్కువగా ఇలా చూస్తూ ఉంటాం. సో అందరం ఏమనుకుంటాం, మంచు పడుతుందేమో అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటంటే గట్టేషన్ అంటారు. ఇలా ఎవాపరేషన్ అనేది లోగా ఉన్నప్పుడు లిక్విడ్ డ్రాప్లెట్స్ అనేవి బయటికి ఊజ్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ప్లాంట్ లేదా లీవ్స్ వెయిన్స్ చుట్టూతో అలా వాటర్ అనేది ఉంటే దాన్ని గట్టేషన్ అంటారు. అండ్ ఈ రూట్ ప్రెషర్ అనేది ఎక్కువగా టాల్గా ఉన్న ట్రీస్ లైక్ సెక్వోయా, సంపెర్వెన్స్ అలా, అంటే జిమ్నోస్పర్మ్ అన్నమాట. అది ఆ టాల్ ట్రీ అనేది అంత పెద్ద టాల్ ట్రీస్కి రూట్ ప్రెషర్ ఓన్లీ ఒక రూట్ ప్రెషర్ ద్వారానే జైలం ద్వారా వాటర్ మూమెంట్ అనేది జరిగి ఫ్రమ్ ద టాప్ టు ద టాల్ ట్రీ అనేది వాటర్ మూమెంట్ జరగడం అనేది కష్టం, రూట్ ప్రెషర్ ద్వారా జరగడం అనేది. సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ వాటర్ మూమెంట్ అనేది ఆ టాల్ ట్రీ టాప్ వరకు వాటర్ మూమెంట్ అనేది జరగాలంటే ఇంకొక మెథడ్ ట్రాన్స్పిరేషన్ పుల్. The transpiration pull. It is a biological process carried out in all higher plants and trees. హయ్యర్ ప్లాంట్స్లో కానీ లేదా ట్రీస్లో కానీ ఈ బయాలజికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది సక్షన్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే వాటర్ని అప్వర్డ్ డైరెక్షన్కి ఎక్కువగా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టాల్ ట్రీకి వాటర్ మూమెంట్ అనేది ఎక్కువగా అప్వర్డ్ డైరెక్షన్లో అగ్నెస్ట్ ద గ్రావిటీ అనేది ఎక్కువగా తీసుకెళ్తుంది అనమాట, రూట్స్ నుంచి లీవ్స్ వరకు. And the amount of water ఎంత received by the leaves are used for the photosynthesis. లీవ్స్కి ఎంతవరకు వాటర్ అనేది అవసరమో ఫోటోసింథసిస్కి అంతవరకు వాటర్ తీసుకొని రెస్ట్ ఆఫ్ ద వాటర్ అనేది ఎవాపరేషన్ అయిపోతుంది త్రూ ద స్టొమాటల్ ఓపెనింగ్స్ దగ్గర నుంచి వాటర్ అనేది లాస్ అయిపోతుంది ఎవాపరేషన్ ద్వారా. దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్పిరేషన్ అంటారు. అండ్ ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే వాటర్ మూమెంట్ అనేది రూట్లో ఎలా ఉంది, స్టెమ్లో ఎలా ఉంది, లీఫ్లో ఎలా ఉంది మనం చూడొచ్చు. ఇక్కడ వాటర్ మూమెంట్ అనేది జైలం ఇక్కడ ఉంటే ఈ జైలంలో వాటర్ మూమెంట్ అనేది ఇట్లా రూట్స్ నుంచి ఇలా తీసుకుంటుంటుంది. వాటర్ అనేది రూట్స్ నుంచి ఇలా తీసుకొని జైలంలోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెమ్లో వెళ్ళేటప్పటికి జైలం అనేది ఇలా అప్వర్డ్ మూమెంట్స్లో వాటర్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ హియర్ దీస్ ఆర్ ద వెయిన్స్ దగ్గర
వచ్చేటప్పటికి ఎంత వాటర్ అనేది కావాలో అంతవరకు తీసుకొని ఇలా స్టొమాటల్ ఓపెనింగ్స్ నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ద వాటర్ అనేది ఎవాపరేషన్ అయిపోతూ ఉంటుంది ఈ లీఫ్లో. అండ్ దీస్ ఆర్ ద మీసోఫిల్సెస్ అండ్ దిస్ ఈస్ ద వెయిన్. దిస్ ఈస్ ద హోల్ మెకానిజం ఆఫ్ ట్రాన్స్లోకేషన్ ఇన్ ప్లాంట్స్. ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ రూట్స్ నుంచి జైలం ఏం చేస్తుందంటే వాటర్ని అండ్ డిజాల్వ్డ్ మినరల్స్ని అవన్నీ రూట్స్ నుంచి క్యారీ చేసుకొని స్టెమ్స్కి లీవ్స్కి మొత్తం ఇలా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇలా జరుగుతుంది. ఇక్కడ యారో మార్క్స్ చూసినట్టయితే నెక్స్ట్ ఈ వాటర్ మూమెంట్ అనేది లీవ్స్కి కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఫ్లోయమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ లీఫ్ దగ్గర తయారైన ఫుడ్ అనేది తీసుకొని రూట్స్కి అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ స్టెమ్కి మొత్తానికి ఫ్లోయమ్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా లీఫ్లో ఉంటే కనుక ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అనేది స్టొమాటల్ ఓపెనింగ్స్ ద్వారా ట్రాన్స్పిరేషన్ అనేది స్టొమాటల్ ఓపెనింగ్స్ ద్వారా వాటర్ అనేది లాస్ చేసుకుంటుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. అండ్ దిస్ ఈస్ ద హోల్ మెకానిజం. దట్స్ ఇట్. That's all the topic, my friends. If you like my explanation, please share and subscribe. Thank you.